ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి, డేట్ 21/7/2024, రివైజ్ కోర్స్ డేట్ 16/12/2000. మధురమైన బాబా చెప్తున్నారు, సాక్షాత్ బ్రహ్మబాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా అవ్వండి. అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత అయిన బాప్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచం. ప్రతి బ్రాహ్మణుని మస్తకంపై భాగ్యపు సితార మెరుస్తూ ఉంది. నెంబర్ వారుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సితారలో భగవంతుని గుర్తించే మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రి గురించైతే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారో అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచంలోని ఎంతో అమాయకులైన ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యము ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకు. బాబా కూడా సాధారణ తనువులో వస్తారు. అలాగే సాధారణ ఆత్మలైన పిల్లలే గుర్తిస్తారు. నేటి ఈ సభలో చూడండి, ఎవరు కూర్చుని ఉన్నారు? మిలీనియర్లు, బిలీనియర్లు కూర్చుని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది. బాబాకు పేదల పెన్నిది అన్న గాయనం ఉంది. మిలీనియర్లు పెన్నిది అని గాయనం లేదు. బుద్ధివంతుల కంటే బుద్ధివంతుడైన బాబా మిలీనియర్ల బుద్ధిని మార్చలేరా? అదేమంత పెద్ద విషయం. కానీ డ్రామాలో చాలామంది కళ్యాణకారి నియమం తయారై ఉంది. అదేమిటంటే పరమాత్మ కార్యంలో చుక్కా చుక్కా కలిసి చెరువు తయారవటం అనేది ఉంది. అనేక ఆత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేక ఆత్మలది సఫలం అవ్వాలి. అందుకే చుక్కా చుక్కా కలిసి చెరువు తయారవ్వటం అన్న గాయనం ఉంది. మీరంతా ఎంతగా తనువు, మనసు, ధనంను సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితారులుగా తయారయ్యారు. అందరూ సఫలతా సితారులుగా అయ్యారా? అలా తయారయ్యారా? లేక ఇప్పుడిక తయారవ్వాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయవలసిందే కదా, ఇలా ఆలోచించటం కూడా సమయాన్ని పోగొట్టుకోవటం, భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటం. బాప్దాదా వద్దకు కొంతమంది పిల్లల యొక్క ఒక్క సంకల్పం చేరుకుంటుంది. బయటి వారైతే పాపం అభాగ్యులు, కానీ బ్రాహ్మణాత్మలు అభాగ్యులు కారు. ఆలోచనాపరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం తలెత్తుతుంది. అదేమిటో చెప్పమంటారా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. వినాశనం అవుతుందా లేక అవ్వదా అని అన్నప్పుడు ఇలా ఆలోచిస్తారు. 1999 యొక్క చర్చ కూడా పూర్తయిపోయింది. 2000 కూడా పూర్తవబోతుంది. ఇప్పుడు ఇది ఇంకా ఎంతవరకు? బాప్దాదా అనుకుంటూ ఉంటారు, ఇది నవ్వొచ్చే విషయం. ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించటము అంటే బాబాకు వీడ్కోలు ఇవ్వటము. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా. సంగం యుగంతో అలసిపోయారా? దీనిని వజ్రతుల్యమైనది అని అంటారు. కానీ బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు. వినాశనం జరిగేదే ఉంది, కానీ దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే సఫలం చేద్దాము, కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మాది ఉపయోగపడనే పడదు, మాది సేవలో వినియోగించబడదు, కాబట్టి చేద్దాము
ఆలోచించి చేద్దాము, లెక్క పెట్టుకుని చేద్దాము, కొంచెం కొంచెం చొప్పున చేద్దాము. ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కానీ ఒకవేళ ఈరోజు పిల్లలైన మీరు మీ తనువును సేవలో సమర్పణ చేశారు అనుకోండి, మనసును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్స్ వ్యాపింపచేయటంలో నిరంతరం పెట్టారనుకోండి, ధనం ఏదైతే ఉందో అది వాస్తవానికి ప్రాప్తి ముందు అసలేమీ కాదు. కానీ ఈరోజు మీరు అర్పించారు మరియు రేపే వినాశనం అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? ఆలోచించండి. సేవలో అయితే ఉపయోగించలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాప్దాదా కోసం సఫలం చేశారు కదా. మరి బాప్దాదా అయితే అవినాశి, వారు వినాశనం అవ్వరు. అవినాశి ఖాతాలో అవినాశి బాప్దాదా వద్ద ఈరోజు మీరు జమ చేశారు అంటే 1 గంట క్రితం జమ చేసినా సరే అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1కి 10 రెట్లు జమ అవుతుంది. 1కి 10 రెట్లు ఇవ్వటానికి బాబా బంధింపబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా, పాత సృష్టి వినాశనం అవుతుంది కదా. అందుకే మీరు మనస్ఫూర్తిగా చేయాలి. తప్పదు కదా అని చేసినా లేక ఎవరినో చూసి చేసినా దానికి పూర్తి రిటర్న్ లభించదు. లభించటం అయితే తప్పకుండా లభిస్తుంది, ఎందుకంటే దాతకు ఇచ్చారు కదా. కానీ పూర్తిగా లభించదు. అందుకే ఇలా ఆలోచించకండి. అచ్చా, ఇప్పుడు వినాశనం అయితే 2000 వరకు కూడా కనిపించటం లేదు. ఇప్పుడైతే ఇక ప్రోగ్రాంలు తయారవుతున్నాయి, ఇళ్ళు తయారవుతున్నాయి, పెద్ద పెద్ద ప్లాన్లు తయారవుతున్నాయి. అందుకే 2001 వరకు కూడా వినాశనం అయ్యేలా కనిపించటం లేదు. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా చేసుకుని నిర్లక్ష్యులుగా అవ్వకండి. అకస్మాత్తుగా జరగనున్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా అవ్వవచ్చు. ఏమీ అవ్వదులేండి, 1 గంట తర్వాత ఏమవుతుందో అని భయపడకండి. కానీ అది సంభవమే. ఇంత ఎవరు రెడీగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి కల్లా చెయ్యాలి అని ఇలా ఆలోచించకండి. సమయం కోసం ఎదురు చూడకండి. సమయం మీ రచన. మీరు మాస్టర్ రచయిత. రచయిత రచనకు ఆధీనం అవ్వరు. రచన అయిన సమయము మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. కానీ ఇప్పుడు సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, బాప్దాదా 6 నెలల కోసం అన్నారు కదా, కావున 6 నెలలైతే తప్పకుండా ఉంటుంది కదా. కానీ బాప్దాదా అంటారు, ఈ హద్దు విషయాలను ఆధారంగా చేసుకోకండి. ఎవరు రెడీగా ఉండండి, నిరాధారంగా ఉండాలి. 1 క్షణంలో జీవన్ముక్తి, 1 క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు 1 క్షణంలో స్వయంను జీవన్ముక్తులుగా చేసుకోలేరా? అందుకే ఎదురు చూడకండి. సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి. బాప్దాదా పిల్లల ఆటను చూసి నవ్వు వస్తుంది కూడా. ఏ ఆటను చూసి నవ్వు వస్తుంది చెప్పమంటారా? ఈరోజు మురళిని వినిపించటం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాము. ఇప్పటికీ చాలామంది పిల్లలకు ఆట బొమ్మలతో ఆడుకోవటం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనే ఆట బొమ్మలతో ఆడుకోవటం, చిన్న విషయాలను పట్టుకుని ఉండటం, వీటిలో సమయాన్ని పోగొట్టుకుంటారు. ఇవన్నీ సైడ్ సీన్స్, భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు. మరియు నడవడిక అనేవి సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యంలో వచ్చే సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటము అంటే ఆలోచించటము, ప్రభావంలోకి రావటం, సమయాన్ని పోగొట్టుకోవటం, అభిరుచితో వినటం, వినిపించటం, అటువంటి వాయుమండలాన్ని తయారు చేయటం. ఆగిపోవటము అంటే ఇదే. దీనివలన సంపూర్ణత అనే గమ్యానికి దూరం అయిపోతారు.
బాబా సమానంగా అవ్వవలసిందే అని చాలా కష్టపడతారు, చాలా కోరుకుంటారు. శుభ సంకల్పం, శుభ కోరిక ఉంది. కానీ శ్రమిస్తున్నా సరే ఆటంకం వచ్చేస్తుంది. 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది. కనుక చూడటం, వినటం, మాట్లాడటం జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క చాలా పాత స్లోగన్ సదా గుర్తుపెట్టుకోండి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి, వింటూ దానిని లోపల ఇముడ్చుకోకండి, వ్యాపింపచేయకండి. ఈ పాత స్లోగన్ను గుర్తుపెట్టుకోవటం తప్పనిసరి. ఎందుకంటే రోజు రోజుకు ఎలా అయితే అందరి పాత శరీరాల లెక్కలు పూర్తవుతూ ఉన్నాయో అదేవిధంగా అందరి పాత సంస్కారాలు కూడా, పాత వ్యాధులు కూడా బయటకు వచ్చి సమాప్తం అవ్వనున్నాయి. అందుకే ఏమిటో ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందైతే ఇన్ని లేవు అని గాబరా పడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటికి వస్తున్నాయి మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తిని, సహన శక్తికి, సర్దుబాటు శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవి. 10 సంవత్సరాల కింద వచ్చిన పరీక్షే ఇప్పుడు వస్తుంది. ఏమిటి? BA క్లాసులో వచ్చే పేపర్ MA క్లాసులో వస్తుందా? అందుకే ఏమి జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని గాబరా పడకండి. ఆటను చూడండి. పరీక్షనైతే పాస్ అవ్వండి, పాస్ విత్ హానర్గా అవ్వండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. పాస్ అయ్యేందుకు అన్నిటికన్నా సహజ సాధనము బాప్దాదాకు పాస్గా ఉండండి, అంటే దగ్గరగా ఉండండి. మీకు అవసరం లేని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేయండి, అంటే దాటేయండి. దగ్గరగా ఉండండి అంటే పాస్గా ఉండండి. పాస్ చేయండి అంటే దాటేయండి. పాస్ అవ్వండి, ఉత్తీర్ణులు అవ్వండి. ఇది కష్టమా? టీచర్లు వినిపించండి. మధుబన్ వారు వినిపించండి. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారు తెలివైన వారు ముందుకు వచ్చి కూర్చుంటారు. మంచిదే, రండి. బాప్దాదాకు సంతోషం అనిపిస్తుంది. మీ హక్కును తీసుకుంటారు కదా, మంచిది. ఈ విషయంలో బాప్దాదా అసంతుష్టంగా లేరు. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. మధుబన్లో ఉంటున్నారు కావున ప్రత్యేక పాలన ఉండాలి కదా. కానీ పాస్ అన్న మాటను గుర్తుంచుకోండి. మధుబన్లో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి కదా. దొంగలు కూడా వస్తారు. ఎన్నో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్దాదా వాటిని ఏం వినిపిస్తారు? కొంచెం గుప్తంగా ఉంచుతారు. కానీ అవి ఏమిటో మధుబన్ వారికి తెలుసు. మనోరంజనం చేసుకోండి, తికమక పడకండి. తికమక పడటం ఒకటి, లేదంటే మనోరంజనంగా భావించి ఆనందంలో పాస్ చేయటం అంటే దాటేయటం మరొకటి. మరి తికమక పడటం మంచిదా, లేక వాటిని దాటివేసి ఆనందంలో ఉండటం మంచిదా? దాటేయాలి కదా, ఉత్తీర్ణులు అవ్వాలి కదా. కనుక పాస్ చేయండి అంటే దాటేయండి. ఇదేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయం ఏమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేయటం లేక చిన్నదిగా చేయటం అనేది మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారు గురించి అజ్ఞానంలో కూడా ఏమంటారంటే వీరు తాడును కూడా పాముగా చేస్తారు అని. సింధీ భాషలో తాడును పాముగా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆటను ఆడండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. ఈరోజు విశేష సమాచారాన్ని అయితే వినిపించాం కదా. బాప్దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైందేమీ కాదు, బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పం అయితే ఉండనే ఉంది. అవ్వవలసిందే పక్కా కదా. విదేశీయులు అవ్వవలసిందే కదా. టీచర్లు అవ్వాలి కదా. ఎంతమంది టీచర్లు వచ్చారు? వాహ్, టీచర్లది అద్భుతం. బాప్దాదా ఈరోజు టీచర్ల గురించి
ఒక సంతోషకరమైన వార్తను విన్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి? టీచర్లకు ఈరోజు గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. ఎవరికైతే గోల్డెన్ బ్యాడ్జ్ లభించిందో వారి చేతులెత్తండి. పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు మిగిలిపోకూడదు కదా. పాండవులు బ్రహ్మబాబా యొక్క తోటివారు. వారికి వేరే రకమైన గోల్డెన్ది లభించింది. పాండవులది రాయల్ గోల్డ్ మోడల్. గోల్డెన్ మోడల్ లభించిన వారికి బాప్దాదా యొక్క కోటాను కోట్ల రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఎవరైతే దేశ విదేశాల్లో వింటున్నారో మరియు ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ కూడా మాకు కూడా బాప్దాదా అభినందనలు ఇచ్చారు అని భావించండి. వారు పాండవులైనా లేక శక్తులైనా, ఏ కార్యానికి నిమిత్తులుగా అయిన వారైనా కానీ, పరివారంలో ఉండే వారికి కూడా ఏదో ఒక విశేషత ఆధారంగా ప్రత్యేకంగా దాదీలు గోల్డెన్ మెడల్ను ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా సరే, అంటే సమర్పణ అయినందుకైనా లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్ళిన వారికైనా దాదీల ద్వారా కూడా గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. అందుకే దూరంగా కూర్చుని వింటున్న వారికి కూడా చాలా చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళీని వినేవారి కోసం, గోల్డెన్ మెడల్ లభించిన వారికి కోసము వీరందరూ ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. వారు మీ చప్పట్లను చూస్తున్నారు. వారు కూడా నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు. బాప్దాదా సహజ పురుషార్థం గురించి వినిపిస్తున్నారు. ఇప్పుడు సమయం అయితే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది. 1 గంట ముందు కూడా బాప్దాదా అనౌన్స్ చేయరు. నెంబర్ ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది? పాస్ విత్ హానర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. అందుకే దాదీల ఒక సంకల్పం బాప్దాదా వద్దకు చేరుకుంది. దాదీలు ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు బాప్దాదా సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి. ఇది వారి సంకల్పం. మీరందరూ కూడా కోరుకుంటున్నారా? బాప్దాదా తాళాన్ని తెరుస్తారా లేక మీరు నిమిత్తులుగా అవుతారా? అచ్చా, బాప్దాదా తాళం తెరవాలా? సరే, బాప్దాదా హాజీ అంటారు. ముందు పూర్తిగా వినండి. బాప్దాదాకు తాళం తెరవటానికి ఆలస్యం ఏముంది? కానీ ఎవరి ద్వారా తెరిపిస్తారు? ప్రత్యక్షత ఎవరు చేయాలి? పిల్లలా లేక బాబానా? బాబా కూడా పిల్లల ద్వారానే చేయాలి. ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారం జరిగినా సరే కొంతమంది అభాగ్యులు, పాపం అభాగ్యులే కదా, వారు అదేమిటి అనేది కూడా తెలుసుకోలేరు. చివరిలో శక్తులు మరియు పాండవులైన పిల్లల ద్వారానే బాబా ప్రత్యక్షమవ్వాలి. అందుకే బాప్దాదా ఏం చెప్తున్నారు అంటే, బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని. పిల్లలందరి సంకల్పం ఒక్కటే అయినప్పుడు ఈ విషయంలో 2 ఆలోచనలు లేవు కదా. అందరి ఆలోచన ఒకటే కదా. అయితే బ్రహ్మబాబాను ఫాలో చేయండి. అశరీరిగా, బిందువుగా ఆటోమేటిక్గా అయిపోతారు. బ్రహ్మబాబా పట్నైతే అందరికీ ప్రేమ ఉంది కదా. చాలా వరకు ఏం గమనించటం జరిగింది అంటే, మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ విదేశీయులకు బ్రహ్మబాబాపై చాలా ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ ద్వారా చూడలేదు, కానీ అనుభవం అనే నేత్రం ద్వారా విదేశీయులు మెజారిటీ బ్రహ్మబాబాను చూశారు మరియు ప్రేమ కూడా చాలా ఉంది. ఆ మాటకొస్తే భారత్లోని గోపికలు మరియు గోపులు కూడా ఉన్నారు. అయినా కానీ బాప్దాదా అప్పుడప్పుడు విదేశీయుల అనుభవాల కథలను వింటూ ఉంటారు. భారత్వాసులు కొంచెం గుప్తంగా ఉంచుతారు. వారు బ్రహ్మబాబా గురించి వినిపిస్తారు,
వారు వినిపించే కథలను బాప్దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు. విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా, రష్యా, జర్మనీ అనగా నలువైపులా ఉన్న విదేశీయులకు, ఎవరైతే దూరంలో కూర్చుని కూడా వింటున్నారో వారందరికీ కూడా బాప్దాదా అభినందనలు తెలుపుతున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మబాబా అభినందనలు తెలుపుతున్నారు. భారతీయులది కొంచెం గుప్తంగా ఉంటుంది. వారు అంతగా ప్రసిద్ధి చేయలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. ఇకపోతే భారత్లో కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారు అంటే, ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విన్నారంటే వారి కళ్ళ నుండి కూడా కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ గుప్తంగా ఉంచుతారు, అంతగా తెలియచేయరు. అవకాశం కూడా తక్కువగా లభిస్తుంది. బాప్దాదా ఏమంటున్నారు అంటే, బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మకుమారి. బ్రహ్మకుమారి అనా శివకుమారి అనా? బ్రహ్మకుమారి అని పిలుచుకుంటారు కదా, అంటే బ్రహ్మబాబాపై ప్రేమ అయితే ఉండనే ఉంది కదా. ఒకవేళ అశరీరులుగా అవ్వాలి అంటే కొంచెం శ్రమ అనిపించవచ్చు. కానీ బ్రహ్మబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు చెప్పండి? ఫరిస్తా రూపంలో. మరి బ్రహ్మపై ప్రేమ ఉండటము అనగా ఫరిస్తా రూపంపై ప్రేమ ఉండటం. బిందువుగా అవ్వటం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఫరిస్తాగా అవ్వటం అయితే దానికంటే సహజమే కదా. చెప్పండి, బిందువు రూపం కంటే ఫరిస్తా రూపం సహజం కదా. మీరు అకౌంట్స్ పనిచేస్తూ బిందువుగా అవ్వగలరా? ఫరిస్తాగా అయితే అవ్వగలరు కదా. బిందువు రూపంలో కర్మలు చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి వస్తుంది. కానీ బాప్దాదా చూస్తారు. సైన్స్ వారు విద్యుత్ ఆధారంగా రోబోట్ను తయారు చేశారు. విన్నారు కదా. చూడకపోయినా కానీ వినటమైతే విన్నారు కదా. మాటలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు విద్యుత్ ఆధారంతో రోబోట్ను తయారు చేశారు మరియు అది అన్ని పనులను చేస్తుంది మరియు విద్యుత్ ఆధారంతో చాలా వేగంగా చేస్తుంది. ఇది సైన్స్కు ప్రత్యక్ష ప్రమాణం. కావున బాప్దాదా అంటున్నారు, సైలెన్స్ శక్తితో, సైలెన్స్ విద్యుత్తుతో మీరు కర్మలను చేయలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చుని ఉన్నారు కదా. మీరు కూడా ఒక ఆత్మీక రోబోట్ వంటి స్థితిని తయారు చేసుకోండి. వారినే ఆత్మీక కర్మయోగులు, ఫరిస్తా కర్మయోగులు అని అంటారు. ముందు మీరు తయారవ్వండి. ఇంజనీర్లు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు, కనుక ముందుగా మీరు అనుభవం చేయండి. చేస్తారా? చేయగలరా? అచ్చా, అటువంటి ప్లాన్ను తయారు చేయండి. బాప్దాదా ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మీక కర్మయోగి ఫరిస్తాను చూడాలనుకుంటున్నారు. అమృతవేళ లేవండి. బాప్దాదాతో మిలనం చేసుకోండి. ఆత్మీక సంభాషణ చేయండి. వరదానాన్ని తీసుకోండి. ఏది చేయాలో అది చేయండి. కానీ బాప్దాదా నుండి ప్రతిరోజు అమృతవేళ కర్మయోగి ఫరిస్తా భవ అన్న వరదానాన్ని తీసుకుని ఆ తర్వాత కార్య వ్యవహారాల్లోకి రండి. ఇది వీలవుతుందా? ఈ కొత్త సంవత్సరంలో లక్ష్యం పెట్టుకోండి. సంస్కార పరివర్తన, స్వయాంది కూడా మరియు సహయోగం ద్వారా ఇతరులది కూడా. ఎవరైనా బలహీనులు ఉంటే వారికి సహయోగాన్ని ఇవ్వండి. వారి బలహీనతను వర్ణించకండి. అటువంటి వాతావరణాన్ని తయారు చేయండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ సంస్కార పరివర్తన. ఫరిస్తా సంస్కారాలు బ్రహ్మబాబా సమానమైన సంస్కారాలు. మరి ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కొంచెం కష్టమా? ఎప్పుడూ ఏ విషయం కష్టం కాదు, తమ బలహీనతే కష్టంగా చేస్తుంది. అందుకే బాప్దాదా అంటున్నారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, ఇప్పుడు
శక్తులతో కూడిన వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరం చాలా ఉంది. ఎలా అయితే ఈ రోజుల్లో విశ్వంలో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వంలో ఒక క్షణకాలమైన మనసులో శాంతి, సుఖముల వాయుమండలం యొక్క అవసరం ఉంది. ఎందుకంటే మానసిక కాలుష్యం చాలా ఉంది. గాలి కాలుష్యం కంటే కూడా అది ఎక్కువగా ఉంది. అచ్చా, నలువైపులా బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న వారందరికీ, నిశ్చయబుద్ధి విజయీ ఆత్మలకు సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ సంస్కారాల కారణంగానైనా బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మబాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే కర్మయోగి ఫరిస్తా ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లల తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహము ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయాన్ని, సంపదను, సహయోగాన్ని సదా బలిహారం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కావున శుభచింతకులు స్నేహిలుగా తయారు చేస్తారు మరియు స్నేహం అన్ని రకాల సహయోగాల్లో బలిహారం అయ్యేలా చేస్తుంది. అందుకే సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయ్యే సర్వులను స్నేహిలుగా, సహయోగిలుగా తయారు చేయండి. స్లోగన్: ఈ సమయంలో దాతగా అయినట్లయితే మీ రాజ్యంలో జన్మజన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.